నాకు కూడా వారసుడు గనక ఉండుంటే వాణ్ణి కూడా బాక్సింగ్ ఛాంపియన్ చేసి ఉండేవాణ్ణి. బ్యాడ్ లక్, ఇట్స్ మై ఫేట్. మగపిల్లాడు పుడితేనే వారసత్వం అనేది కాదుగా, కూతుర్లు కూడా వారసులే. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి ఇంటికొచ్చింది అంటారు. మీకే ముగ్గురు వారసులు ఉన్నారు, మీకు ఏమైనా చెప్తారు. కొడుకుని మించిన వారసుడిని నేనే అనిపించుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అవును బాబాయ్ గారు, మేమంతా ఉండగా విజయేంద్ర ప్రతాప్ గారి నేమ్ అండ్ ఫేమ్ ఎప్పటికీ ఫేడ్ అవుట్ అవ్వదు. వెయిట్. నీకు ఈ ఫ్యామిలీకి ఏమిటి సంబంధం? నువ్వు కేవలం ఈ ఇంటి అల్లుడివి. కలిసున్నంత మాత్రాన ఇంటికి వారసుడు కాలేవుగా. ఈ కుటుంబానికి అసలైన వారసుడు రుద్ర ప్రతాప్. ఇట్ ఈస్ అన్డౌటెడ్ ఫ్యాక్ట్. అకార్డింగ్ టు మై పర్సనల్ పర్సెప్షన్, ఎప్పటికైనా విజయేంద్ర ప్రతాప్ గారి అసలైన వారసులు రుద్ర, సూర్య, వంశీ. దట్స్ ఇట్. నువ్వు జస్ట్ కేర్ టేకర్వి. ఇప్పటికైనా నీ బిజినెస్ని నువ్వు ప్లాన్ చేసుకో. అదే నీకు గౌరవం. గాట్ ఇట్? అరే గాలిపోయిందా? కూల్ డ్రింక్లో గ్యాస్ పోయినది, ఎలా తాగలా అని ఆలోచిస్తున్నాను. బాబాయ్ గారు మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఈ విశ్వనాథ్ ఇప్పుడు ఎలా మాట్లాడతాడో, ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. అనవసరంగా పరుగు పోయింది. అంతా విన్నాను వీరు, నువ్వే వరి కాకు. ఏం చేస్తాం, పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలంటారు. అలాగే పనిచేసేవాడికే పంచులు అన్నట్టు. ఇంతకీ ఆ అబ్బాయి వాళ్ళు ఎంతవరకు వచ్చారు? ఆన్ ద వే బావా. బాబు చెప్పండి. విజయేంద్ర ప్రతాప్ గారి ఇంటికి ఎటు వెళ్ళాలి? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. హలో, ఇంకా ఎంతసేపు? ముహూర్తానికి టైం అవుతుంది. విశ్వనాథ్ గారు అన్ని టైం టు టైం జరగాలంటారు. త్వరగా రండి. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళకి అడ్డొస్తే వాళ్ళు ఆఫీసులకు వెళ్తున్నప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో పోవచ్చు. నమస్కారం రామనాథం గారు. నువ్వు ఎక్కడున్నావేంటి? నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడుగుతున్నారేంటి? ఇంతకీ మా ఇంటి ఫంక్షన్కి మీకు ఇన్విటేషన్ ఎవరిచ్చారు? ఇది మీ ఇంటి ఫంక్షనా?
విశ్వనాథ్ గారు నీకేమవుతారు? ఓహో, అంటే మీరు విశ్వనాథ్ గారి కోసమే వచ్చారన్నమాట. అంటే సైలెంట్గా మీరు వెళ్ళి విశ్వనాథ్ గారికి తన కూతురెవరో చెప్పడానికే వచ్చారన్నమాట. అంతేనా? లేదు, మేము వేరే పని మీద వచ్చాం. కవర్ చేయకండి. మీ మొహాల్లో టెన్షన్ చూస్తుంటేనే క్లియర్గా అర్థమవుతుంది. లెట్ మీ గెస్, ఏదో సోర్సెస్ ద్వారా విశ్వనాథ్ గారి కూతురు ఎంగేజ్మెంట్ అని తెలిసిపోయి ఉంటుంది. ఆరా తీసుంటారు. మీరు స్కెచ్లో వేసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదని తెలిసిపోయి ఉంటుంది. నిజం దాచి తప్పు చేశామనే గిల్ట్ స్టార్ట్ అయి ఉంటుంది. నిజం చెప్పడానికే ఇక్కడికి వచ్చారు, అంతేగా? విశ్వనాథ్ గారిని కలిసి ఆ రోజు గుడి దగ్గర కలిసిన అమ్మాయి మీ కూతురే అని చెప్పి సాక్ష్యంగా ఈ స్కెచ్ చూపిద్దామనుకుంటే ఈ దుర్మార్గుడు అడ్డుపడుతున్నాడే. అసలు ఈ ఇంటికి వీడికి సంబంధం ఏంటి? మాట్లాడవేంటి? పేపర్లో ఏముంది? ఇది మీకు సంబంధించింది కాదు, వేరే వాళ్ళకి సంబంధించింది. ఏది చూడండి. వేరే వాళ్ళదని చెప్పాను కదా. ఇవ్వమంటుంటే రామనాథంలా ఉన్నాడు. రామనాథం గారు, రామనాథం గారు బాగున్నారా? బాగున్నాను సార్. మీరేంటి ఇక్కడ? ఏదో అడ్రస్ వెతుక్కుంటూ బై మిస్టేక్గా ఇలా వచ్చారంట బాబాయ్. అవును, ఈయన మీకు ముందే తెలుసా? ఫేమస్ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం గారు. జయ మన ఇంటికి రావడానికి ముందు జయ చిన్నప్పటి ఫోటో ఆయనకిచ్చి ఇప్పుడు ఎలా ఉంటుందో స్కెచ్ వేయమని అడిగాను. గీయటానికి ఒప్పుకున్నారు, కానీ ఆయన హెల్త్ సహకరించక అది జరగలేదు. హో, అలాగా, గ్రేట్. అయినా ఇప్పుడు అవసరం లేదులేండి, మన జయ వచ్చేసింది కదా. రామనాథం గారు, ఇతని పేరు వీరు, విజయేంద్ర ప్రతాప్ గారు అల్లుడు. ఇవాళ మా అమ్మాయి నిశ్చితార్థం. ఇంతదాకా వచ్చారు కాబట్టి లోపలికొచ్చి పాపను ఆశీర్వదించి భోంచేసి వెళ్ళండి. అవును, ఫంక్షన్ చూసుకొని భోంచేసి వెళ్ళండి. క్షమించండి, మేము అర్జెంటుగా వేరే వ్యక్తిని కలవడానికి వెళ్ళాలి. ఏమీ అనుకోకండి. యాజ్ యు విష్. మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను.